అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన ఘనంగా స్వాగతం పలికిన రాజగోపాలపురం గ్రామస్తులు అడుగడుగున హారతులతో స్వాగతం పలికిన మహిళలు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన ఘనంగా స్వాగతం పలికిన రాజగోపాలపురం గ్రామస్తులు అడుగడుగున హారతులతో స్వాగతం పలికిన మహిళలు. రాజగోపాలపురం గ్రామంలో దుర్గాదేవి ఆలయంలో పూజలు చేసిన మంత్రి. పాయకరావుపేట మండలం రాజగోపాలపురం నుండి కందిపూడి నాబార్డ్ 60 లక్షల నిధులతో రోడ్డు శంకుస్థాపన చేసిన హోంమంత్రి. పాయకరావుపేట పెంటకోట ₹1 కోటి నాబార్డ్ నిధులతో రోడ్డు శంకుస్థాపన చేసిన మంత్రి. జాతీయ రహదారి 16 నుండి గంటపల్లి వయా ఒంటిమెట్ట ₹85 లక్షల నాబార్డ్ నిధులతో రోడ్డుకు హోంమంత్రి శంకుస్థాపన. ఇటీవలే వెంకటనగరం గ్రామానికి చెందిన గరికిన హేమండ్ రాజు రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన హేమండ్ రాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి అనిత. హేమండ్ రాజు మృతి చెందడం బాధాకరం. హేమండ్ రాజు తల్లిదండ్రులకు ధైర్యం చెప్పిన మంత్రి. హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్. దానికోసం తమ్ముడికి లీడర్షిప్ ఇచ్చేవాడిని చూసుకోమని మేనేజింగ్ ఉంటుంది. వెళ్ళి ట్రైన్ ఎక్సేవాడిని చెప్పి దానికి 1 సెకండ్ మేడం, సెకండ్ దాటికి ఇంకేం అవ్వదు మేడం. పడిపోతాడు కానీ తుప్పలోకి వెళ్తాడు. ప్లాట్ఫామ్స్ ఎవరు బోటింగ్ ఉంటుంది. మనం బోధించాలి మేడం. 131 బోధించాలి. 32 ఆటో కూడా తోలిసాడు మేడం. ఏకి కొంచెం వేడిగా ఉన్నాడు మేడం. ఏలోని అడ్మిషన్లోని మేడంకి డోర్ తీసి చూడండి. ఎంతో అయితే కుటుంబ పరిస్థితులు బట్టి బాబు నాన్న ఒక్కడిని చదివించి అందరూ వర్క్ చేసుకున్నాం. కాంట్రాక్ట్ బేసిక్లో చేస్తాం. బాగా చదువుతారు, ఇంటెలిజెంట్ స్టూడెంట్. అది ఆ స్టూడెంట్ బట్టి లీడర్షిప్ ఇచ్చారు. మరి అంతమంది ఉన్నా, ఆ ఏరియాలో ఎంతమంది ఉన్నా రోబోటిక్ అది అన్ని ఉన్నాడని లీడర్షిప్ ఇచ్చి, లీడర్షిప్ ఆ రోజు లీడర్షిప్ లేకపోతే వెళ్ళడమ్మా. లీడర్షిప్ ఉండి బట్టి వీళ్ళందరినీ గాలి చేయడానికి వెళ్ళాడు. మెంబర్షిప్ లేదమ్మా. రోడ్డు శాంక్షన్ అయింది. దానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా పాయకరావుపేట మండలంలోనే పెంటకోటకి సంబంధించి నాబార్డు నుంచి ఈరోజు గుంటపల్లి వయ ఒంటిమెట్ట వరకు కూడా ₹85 లక్షలతో అదొక రోడ్డు శాంక్షన్ అయింది. మీకు తెలుసు, మొన్న పెంటకోట మిగతా గ్రామాల దగ్గర నుంచి కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కోటరెట్ల మండలంలోని లింగాపురం, అదేవిధంగా ఎండపల్లి ఆ రోడ్లు కూడా ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నాం. వీటన్నిటితో పాటు ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి రెడీ అవుతున్నాం. ఈరోజు మీ అందరికీ తెలుసు, పాయకరావుపేట నియోజకవర్గంలోని అన్నా క్యాంటీన్ కూడా అతి త్వరలోనే పాయకరావుపేట బస్ కాంప్లెక్స్ దగ్గర అతి త్వరలో ఓపెన్ చేయడానికి కూడా ఈరోజు అన్ని కూడా సిద్ధపరుస్తున్నాం. ఈరోజు అంటే ఓవరాల్ గా ఒక పక్క నుంచి సంక్షేమం, ఒక పక్క నుంచి అభివృద్ధి రెండూ కూడా ఒకే తాటి మీద నడిపించడం అన్నది గౌరవ ముఖ్యమంత్రి తాలూకా ధ్యేయం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి తాలూకా స్టైల్ కూడా అది. యాజ్ ఇట్ ఈస్ గా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో అదేవిధంగా ఉపాధి అవకాశాలు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందడం అనేది కూడా ప్రధానమైన ధ్యేయంగా పెట్టుకున్నాం. కాబట్టి ఈ రోజు సూపర్ 6 విధానాన్ని కూడా సూపర్ హిట్ అయ్యేటట్టుగా ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేపట్టుకోవడం జరిగింది. ఒక పక్క తల్లికి వందనం కానివ్వండి, ఒక ఫ్రీ బస్ కానివ్వండి, ఈ రోజు మనకి అన్నా క్యాంటీన్ మనం తీసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక పక్కన సంక్షేమం ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో అభివృద్ధికి కూడా అంతే ప్రయారిటీ ఇచ్చేదానికి ఈ రోజు మనందరం కూడా ముందుకెళ్తున్నాం. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే కనీసం ఒక రోడ్డు కాదు కదా, ఒక చిన్న ట్రైన్ కూడా పడే పరిస్థితి కనిపించలేదు. ఈ రోజు కందిపూడి గ్రామస్తులు, అదేవిధంగా కొంతమంది గ్రామస్తులు ఇక్కడికి వచ్చి మహిళలు కూడా కొన్ని సమస్యలు కూడా చెప్పున్నారు. ఆ సమస్యలకి ఇమీడియట్ గా మేము ఈ రోజు దానికి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఆదేశించడం అయింది. ఎక్కడైతే డ్రైన్స్ ప్రాబ్లం ఉందో ఆ డ్రైన్స్ ప్రాబ్లం కూడా అతి త్వరగా క్లియర్ చేయడానికి, వాటికి కూడా నిధులు మంజూరు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి తాలూకా సహాయ సహకారాలతో అతి తొందరగా అవి కూడా పూర్తి చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.